అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కేరళలో బస్సులో ఒక మహిళ తనని తాకుతున్నాడంటూ రీల్స్ చేసి వైరల్ చేసి అతను చనిపోవడానికి కారణమైనటువంటి ఆ ఘటన ఇప్పుడు కేరళ కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బస్సులో మగవాళ్ళు ప్రయాణం చేయాలంటేనే భయపడేటువంటి ఒక భయాందోళనకరమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. వాంటెడ్గా ఉద్దేశపూర్వకంగా కంటెంట్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నటువంటి ఆ మహిళ కావాలని ఆ కంటెంట్ని వైరల్ చేయడం కోసం ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి క్యారెక్టర్ని అసాసినేట్ చేసి అతని ప్రాణాలు కూడా పోవడానికి కారణమైపోయింది. ఈరోజు కొన్ని రోజుల క్రితం ఉత్కంఠ రేపుతున్నటువంటి రోజులుగా బస్సు వేధింపుల ఆరోపణల కేసులో ఇప్పుడు ఆ నిందితురాలు ఎవరైతే ఉన్నారో ప్రధాన నిందితురాలు ఆమె పైన కేసు అయింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షిమ్జితా ముస్తాఫా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. నిన్న మొన్నటిదాకా పరారీలో ఉంది. ఆమె తప్పించుకొని తిరిగింది. ఇతర దేశాలకు కూడా ఏమన్నా వెళ్తుందేమో అనేటువంటి ఒక అనుమానాలు కూడా ఉన్నాయి. ఎట్టకేలకు నిన్న పట్టుకున్నారు. బుధవారం రోజున పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కేవలం ఫాలోవర్లను పెంచుకోవడానికి ఒక వ్యక్తిత్వాన్ని హననం చేసి అతను ప్రాణాలు తీసుకునేలా చేసిందన్న ఆరోపణలు ఇప్పుడు ఆమెపై బలంగా ఉన్నాయి. కేరళకు చెందిన 35 ఏళ్ల షిమ్జితా ముస్తాఫా గత వారం ఒక ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు పక్కనే ఉన్న 42 ఏళ్ల దీపక్ అనే వ్యక్తి తనను ఉద్దేశపూర్వకంగా తాకుతూ వేధించాడని ఆరోపిస్తూ ఒక వీడియో తీసింది. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. సుమారు 20 లక్షల మంది ఆ వీడియోను చూశారు. దీపక్ను నెటిజన్లు తీవ్రంగా దూషించారు. ఆయనను విపరీతమైనటువంటి ట్రోల్స్ చేస్తూ తనని బండబూతులు తిట్టారు. నిజానికి దీపక్ తప్పు చేయలేదని కుటుంబ సభ్యులు మొత్తుకున్నా ఎవరు వినలేదు. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ సమాజంలో ఎదురైన అవమానాన్ని దీపక్ తట్టుకోలేకపోయాడు. సామాన్య మధ్యతరగతి కుటుంబం, టెక్స్టైల్లో పనిచేసేటువంటి వ్యక్తి, ఆత్మగౌరవానికి ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి కుటుంబం. శనివారం తన పుట్టినరోజు ఉన్నా సరే ఆ వేదనతో 2 రోజులు అన్నం కూడా తినలేదు అతను. చివరికి ఆదివారం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నా కొడుకే తప్పు చేయలేదు, ఆ రాక్షసి పెట్టిన వీడియో వల్లే నా బిడ్డ చనిపోయాడంటూ అతని తల్లిదండ్రులు ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీపక్ మరణం తర్వాత నెటిజన్ల ఆగ్రహం షిమ్జితా వైపు మళ్ళింది. భయపడిన ఆమె ఆ వీడియోను డిలీట్ కూడా చేసింది. తప్పు తనది కాదంటూ మరో వీడియో పెట్టింది. కానీ దీపక్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు ఆమెపై ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు కేసు నమోదు చేశారు. కేరళ మానవ హక్కుల కమిషన్ కూడా ఈ కేసును సీరియస్గా తీసుకోవడంతో పరారీలో ఉన్నటువంటి ఆమెను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కేరళ సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది. చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో మహిళలు చేసేటువంటి ప్రతి ఆరోపణ నిజం కాదని, విచారణ లేకుండా ఎవరిని దోషులుగా నిర్ధారించవద్దని నెటిజన్లు కోరుతున్నారు. ఈ కేసులో చట్టం షిమ్జితాకు ఎలాంటి శిక్ష విధిస్తుందా అనేది వేచి చూడాలి. కానీ ఈ పాఠం ఎంతోమందికి ఇప్పుడు మేల్కొల్పుగా మారింది. కేరళలో యువత అంతా మేలుకున్నారు. మగవాళ్ళకి రక్షణ లేదు, బస్సులోకి వెళ్తే అట్టపెట్టెలు వేసుకొని వెళ్ళి ప్రయాణం చేయాలి, మాకు మొత్తం సీల్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాలి మేము అన్నట్టుగా మీమ్స్ వైరల్ చేస్తున్నారు. ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సు చాలా టైట్గా ఉంది, ఫుల్గా జనం ఉన్నారు. అక్కడ కుదుపులు అటు ఇటు ఉంటే అటు ఇటు టచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ఈమె ఉద్దేశపూర్వకంగా వీడియోలు చేయడం కోసం, రీల్స్ చేయడం కోసం నాన్ స్టాప్గా మొబైల్ అక్కడ పెట్టి ఏదో చేస్తూ నన్ను ఎప్పుడెప్పుడు ఇతను తాకుతాడా అన్నట్టుగా వెయిట్ చేసినట్టు కనిపించింది ఆ వీడియోలో. ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి అది పెట్టి తనని పూర్తిగా ఆ వ్యక్తిని హననం చేసి ఆ వచ్చే వ్యూస్ తోటి డబ్బులతో బతుకుదాం అనుకుంది. కానీ అక్కడ ఒక ప్రాణం పోయింది. అతని క్యారెక్టర్ బ్లేమ్ అయింది, కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చింది. అందుకనే ఇలాంటి వ్యక్తులను సహించకూడదు, పూర్తిగా ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా అక్కడ యువత కూడా డిమాండ్ చేస్తుంది.